హాయ్ అండి, నిన్న షార్ట్ పెట్టాను కదా ఒకటి వీడియో, దాంట్లో చిక్కుడుకాయను తోటకూర చూపిస్తాను అన్నాను కదా. ఛార్జింగ్ అయిపోయి ఛార్జింగ్ పెట్టేసి చిక్కుడుకాయ చేసేసాను నేను. ఇదిగోండి, ఏళ్ళ చిక్కుడుకాయలు ఉడకబెట్టుకొని నూనె కాసుకొని దాంట్లో తాలింపు వేసుకొని చిక్కుడుకాయ వేసుకొని కారం వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత చున్నులపై కొబ్బరి మిక్సీ పట్టుకొని వేసాను అంతే. అది ఒకసారి నా వీడియోస్లో కూడా ఉంది అది. ఇప్పుడు ఏంటంటే తోటకూర క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి ఇదిగోండి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, తాలింపుకి చున్నులపైన ఉల్లిపాయ అన్నమాట. ఇప్పుడు నూనె కాగింది, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేద్దాం. అన్నం ఉడుకుతూ ఉందన్నమాట. చిక్కుడుకాయ చూపిద్దాం అనుకున్నానండి, మర్చిపోయాను. అయినా నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి నా ఛానల్లో. ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాను, ఏగుతుంది. కొంతమంది ఏంటంటే తోటకూర అన్నీ కలిపి పెట్టేస్తారు. తోటకూర టమాటాలు అన్నీ నేను అలా పెట్టను. ఇదిగోండి తోటకూరలో కొంచెం కొత్తిమీర కూడా కడిగి పెట్టుకోవాలి. సూపర్ ఉంటుంది కొత్తిమీరతో సహా వేసి ఉడకబెట్టుకుంటే. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం కలర్ మారితే టమాటాలు వేసుకుంటాం. కెమెరా నేనే పట్టుకొని చేయాలంటే ఏమేమి వేసానో అన్నీ చేయలేకపోతున్నా. టమాటాలు కూడా వేసాను. సైడ్ చాలా చల్లగా ఉంది. హాయ్, ఎప్పుడు వచ్చావు? చల్లగా ఉంది, వర్షం పడేలాగుంది. అన్నం సిమ్లో పెట్టుకున్నా. అయితే ఏం కూర అంటే చిక్కుడుకాయ ఫ్రై, తోటకూర. మా అమ్మాయి వాళ్ళకి, మా ఆయనకి చాలా ఇష్టం అండి తోటకూర చిక్కుడుకాయ ఫ్రై. మా పెద్ద అమ్మాయికి అయితే ఇంకా ఇష్టం. పప్పులు వేస్తే తిందు. ఇలాగా ఈ నూనెలో మగ్గితే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేయని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది తోటకూర. ఇది ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు మగ్గింది కదా. ఇప్పుడు కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు, కారం దీంట్లోనే వేస్తాను. ఇదిగోండి స్టార్టింగ్ వేసేటప్పుడు నేను చూపించలేకపోతున్నాను. ఇదిగో పసుపు వేసాను, కారం, చింతపండు, ఉప్పు. అంటే కెమెరా పట్టుకొని వేయలేక ఇది కొంచెం వాసన పోతే కారం వాసన అప్పుడు చూపిస్తాను మీకు. మంట పడితే తోటకూర వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మగ్గిపోయింది. దీంట్లోకి మనం తోటకూర వేసుకుందాం. తోటకూరలో కొంచెం కొత్తిమీర కూడా కడిగి పెట్టాను అనమాట. చాలా బాగుంటుంది. తోటకూర లోపల వేసుకుందాం. ఇదిగోండి తోటకూర వేసాను. ఇదిగో దీంతో ఒక చెంబు వాటర్ పోసుకుందాం. దాన్ని బాగా మక్కనిచ్చేద్దాం. జలుబు గొంతు బాగా మక్కనిచ్చి తర్వాత రుబ్బుకొని తాలింపు పెట్టుకోవడం ఇంకా అంతే. అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి బాగా కలిపేసుకొని తోటకూర మగ్గనిద్దాం. ఇంకా ఉడుకుతాను. తోటకూర మాత్రం చాలా బాగుంది. ఇంకా చాలాసేపు ఉడకాలి. ఇప్పుడే కదా వేసాను. వాటర్ ఉంచుకొని రుబ్బుకొని తాలింపు పెట్టుకోవడమే. ఉడికిపోయింది తోటకూర, చిక్కబడిపోయింది. వాటర్ కూడా లైట్ వేద్దాం. ఇక ఆపేసి వాటర్ ఉంచుకొని రుబ్బి తాలింపు పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. రుబ్బేసావా? వెరీ గుడ్. 2 గంటలు నూనె పోసా. తాలింపు గింజలు అన్నీ ముందే కలిపెట్టేసుకొని ఉంటాను నేను. 2 స్పూన్లు వేసుకున్నా. ఒకేసారి చున్నులపాయ, ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు మొత్తం ఒకేసారి వేసేస్తున్నా. కొంచెం వేగితే తాలింపు అనేది కొంచెం బాగా కలర్ రావాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆడినట్టు ఉండాలి కొంచెం లైట్గా, అప్పుడు చాలా బాగుంటుంది. ఈ తోటకూరలో ఏంటంటే టేస్ట్ మిరపకాయ నంచుకొని తినడము, లేకపోతే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. కలర్ చేంజ్ అయిందండి. ఇది ఇలా రావాలి. మనం తోటకూర వేసుకుందాం. ఇదిగోండి దగ్గర ఒక్క మంట పడితే తాలింపు వేసినప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది కూర. కానీ తాలింపు వేయగానే దించేయకూడదు, ఒక మంట అనేది పడాల. అయితే చూపి
వేరే బాగా తీస్తా దాన్ని ఇంకా మా ఆయన టేస్ట్ చూద్దామండి. లైన్లో అట్టేవండి కట్ చేయకు. ఏ కూర చేసినా ఫస్ట్ మా వారికి టేస్ట్ చూపిస్తాను. స్పూన్తో చూస్తాడంట, చేతితో చూడంట. స్పూన్తోనే పట్టుకుంది నేను. పాప మా వారు బలి ఇలా పట్టుకుంది నేను. బాగుందా? ఇవ్వండి, మంట పడింది, ఇంకా ఆఫ్ చేసుకుందాం. ఏమండి ఈరోజు నువ్వు చెప్పు, వీడియో ఎంత లైక్ చేసి రోజు నేనేగా చెప్తుంది. వీడియో ఎంత ఎండ్ అయిపోయిందండి. ఛానల్ పూర్తి వరకు చూడమను, పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ అండి.